చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులకు మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. యేసుక్రీస్తు ప్రభు మరియు ఆయన పరిశుద్ధ వధువు సంఘముతో సాదృశ్యీకరింపబడిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని పరమగీతము కవితాత్మకమైన గీతాలతో కూర్చోబడిన ఈ పుస్తకం మొదటి అధ్యాయం 4వ వచనంలో నిక్షిప్తమై ఉన్న ఒక అంశాన్ని నూతన నిబంధనలోని కొన్ని సన్నివేశాలతో క్రోడీకరిస్తూ మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు ఈరోజు మనకు దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. డ్రా మీ వి విల్ రన్ ఆఫ్టర్ ది, నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము అనే భావగర్భితమైన ఈ అంశంపై వారి సందేశాన్ని మనము వినకమునుపు సందేశాన్ని ఆవిష్కరించే ఈ భక్తి గీతాన్ని విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హోలీ ట్రినిటీ సంఘానికి డైలీ డివోషన్ కొరకై ప్రభు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము డైలీ డివోషన్స్ వింటా ఉన్నారా? మీ కొరకు మరి దేవుడు మనలందరినీ ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశము
ప్రతి ఉదయము దేవుని వాక్యముతో ఆరంభించుకుంటా. దీని వెనుక ఎంతో ప్రయాస ఉందండి. ఒక వాక్యము, ఒక మెసేజ్ కొరకు సిద్ధపడాలి అంటే కొన్ని గంటలు పడతా ఉంది. దాన్ని మళ్ళీ అన్నవాళ్ళు ఎడిట్ చేయడము, ఇదంతా కూడా దీని వెనుక ఎంతో ప్రయాస ఉంది. మరి ఇంతగా ప్రయాసపడి మీ కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి లేఖనాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం, ఆశిస్తూ ఉన్నాం. ఈ రోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని చూసుకుందామండి. పరమగీతములు 1వ అధ్యాయము 4వ వచనము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో గుర్తింపదగినటువంటి మా ప్రభువా, వేవేల స్తుతులకు పాత్రుడా, మీ పరిశుద్ధ నామానికి వందనములు నాయన. చదవబడినటువంటి లేఖన భాగములను బట్టి వందనములు. అవును తండ్రి, మీరు నన్ను ఆకర్షిస్తే మేము అనేకులను మీ వద్దకు నడిపించే వారిగా ఉండునట్లు ఈ వర్తమానము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరుస్తూ రమ్మని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ పరమగీతములో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, నన్ను ఆకర్షించుము, ఒక్కరిని ఆకర్షించాలంట. ఆకర్షిస్తే మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. మేము అనేటువంటి మాట అనేకులకు గుర్తుగా ఉంది. అయితే ఇలా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఒక్కరు, ఇద్దరు అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తూ వచ్చారు. వాళ్ళను ఇద్దరు ముగ్గురిని మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. మొట్టమొదట యోహాను రాసినటువంటి సువార్తను మనం చూసుకున్నట్లయితే, అక్కడ మొదటి వచనంలో మొదటి అధ్యాయము 39వ వచనంలో చూసుకున్నట్లయితే, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమరమి 4 గంటల వేళాయెను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఎవరు అనంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యులు. ఈ శిష్యులలో ఆంద్రయ అనేటువంటి ఒక వ్యక్తి మరి యేసు ప్రభు ఎక్కడ బస చేయుచున్నాడో కనుగొని ఏం చేశాడంట, వెళ్ళి సీమోను పేతురును ఆయన యొద్దకు తీసుకొని వచ్చాడంట. కింది వచనాలలో మనం చూసినట్లయితే 43 నుంచి మనము మరి 50 వరకు చూసినట్లయితే అక్కడ ఫిలిప్పును యేసు ప్రభు పిలుస్తాడు. ఫిలిప్పును యేసు ప్రభు కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు ఏం చేశాడు, ఎవరు అనంటే బెత్సయిదావాడు, ఆంద్రయ మరి పేతురు యొక్క పట్టణస్థుడు. ఇతను వెళ్ళి ఎవరిని పిలుచుకొచ్చాడు ప్రభు దగ్గరికి అనంటే నతానియేలును పిలుచుకొని వచ్చాడు. చూడండి, ఒకరి ద్వారా ఒకరు యేసు ప్రభువుని కనుగొంటా ఉన్నారు. మరి యేసు ప్రభువుని కనుగొన్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు మేము కనుగొన్నాములే, ఆయన ఎక్కడున్నాడో మాకు తెలిసిపోయిందిలే, ఆయన ఎవరో మాకు తెలిసిపోయిందిలే అని చెప్పి ఆగిపోలేదు. కానీ ఏం చేస్తూ వచ్చారంటే, మేము కనుగొన్నటువంటి ఈ అభిషక్తుని, ఈ మెస్సయ్యను మేము ఇతరులకు కూడా చెప్పాలి, వారిని కూడా ఈయన యొద్దకు నడిపించాలి అన్నటువంటి భారము కలిగినటువంటి శిష్యులుగా ఉన్నారు. ఆ భారం నీకుందా? యేసు ప్రభువును నీ యొక్క రక్షకునిగా నీవు అంగీకరిస్తే నిజంగా నీకు అటువంటి భారం ఉంటుంది. నువ్వు మౌనంగా ఉండలేవు. ఆయన గురించి చెప్పకుండా, ఆయన యొద్దకు ఆత్మలను తీసుకొని రాకుండా నీవు మౌనంగా ఉండలేవు. ఎన్నాళ్ళయింది ప్రభువును కనుకొని, ఎన్నాళ్ళయింది ఆయనను నీ రక్షకునిగా అంగీకరించి, ఎన్నాళ్ళయింది
ఆయన రక్తములో నువ్వు కడగబడి ఆయన స్వాస్థ్యముగా చేయబడి మరి ఆయన బిడ్డగా చేయబడినానని చెప్పుకుంటూ ఉన్నావు. ఒక్క ఆత్మనైనా ఆయన యొద్దకు తీసుకొని వచ్చావా? నన్ను ఆకర్షించుము. నిన్నొక్కనే ప్రభు రక్షించుండొచ్చు నీ ఇంట్లో, నీ యొక్క కుటుంబంలో. అయితే నీ ద్వారా అనేకులు రక్షణలోనికి రావాలి, యేసు ప్రభువు యొద్దకు రావాలి. అందుకనే ఆయన నిన్ను ఈ లోకంలో నుండి ప్రత్యేకపరచుకున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము సమరయ స్త్రీని చూస్తాం. ఆమె ఒక్కతే కదా యాకోబు బావి దగ్గరకు వచ్చింది. ఆమె ఒక్కతే యేసు ప్రభుతో మాట్లాడుతూ వచ్చింది. అయితే ఆమె ఎప్పుడైతే తన కుండను విడిచిపెట్టి తన యొక్క నిజస్థితి ప్రభువు బయలుపరిచినప్పుడు ఆయనయే మెస్సయ్య అని ఆమె ఎరుగుతూ వచ్చిందో, అప్పుడు తన కుండను విడిచిపెట్టి ఏం చేస్తూ వచ్చింది? ఊరిలోనికి పరిగెత్తింది. చూడండి 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. చూడండి ఆమె యొక్క తన స్థితి, మునుపటి స్థితి ఎంతో భయంకరంగా ఉంది కదా, ఎంతో భయంకరంగా ఉంది. ఎవరితో మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆమె మాటకు విలువ లేదు, సమాజంలో ఆమెకు విలువ లేదు, ఆమె మాటకు కూడా విలువ లేదు. నేను వెళ్ళి చెప్తే ఎవరు నమ్ముతారు అని ఆమె అనుకోలేదు. కానీ నేను కనుగొన్న మెస్సయ్యను ప్రకటించకుండా ఎలా ఉండాలి అని చెప్పి ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిందంట. వెళ్ళి తనకు అవమానం వస్తుందా, మరి నా మాట వింటారా, ఇవన్నీ ఆలోచించలేదు. కానీ పరిగెత్తుకొని వెళ్ళి ప్రభువును గురించి చెప్తా ఉంది. చూడండి ఆమె మాట విన్నటువంటి వాళ్ళు ఏం చేశారంట, అనేకులు ఆయన యొద్దకు వచ్చారంట. అనేకులు వచ్చిండ్రంట ఆయన యొద్దకు. ఎంత గొప్ప విషయం కదండి ఇది. ఆయన యొద్దకు అనేకులు వచ్చి వాళ్ళు అంటా ఉన్నారు, నేను నా చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి ఈమె చెప్పినటువంటి మాటను బట్టి అనేకులు, సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినారంట. మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మాటలు వింటూ ప్రభువులో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నటువంటి నీవు నేను కూడా అనేకులను ఆయన యొద్దకు తీసుకొని రావాలి. అది ఆయన ఆకాంక్షిస్తా ఉన్నాడు నీ నుండి నా నుండి. అందుకనే మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు అని చెప్పి ఆయన మనను గురించి చెప్తా ఉన్నాడు. వెలుగు ఏ విధంగా అయితే అనేకులను ఆకర్షిస్తూ ఉంటుందో, మరి వెలుగు ఒక దగ్గర లైట్ వెలుగుతా ఉంది అనుకోండి, చుట్టూ చీకటి ఉంది, ఒక్క ప్లేస్లో లైట్ వెలుగుతా ఉంటే అందరూ ఆ వెలుగు కిందికి వెళ్ళాలని ఇష్టపడతారు కదా. అనేకులు ఆ వెలుగులోనికి వెళ్ళాలని ఇష్టపడతా ఉంటారు. మరి నీవు నేను వెలుగైతే నీ వెలుగు ద్వారా, నా వెలుగు ద్వారా మరి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు యొద్దకు మనం అనేకులను ఆకర్షిస్తా ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. చూడండి అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే తన యొక్క బంధువులలో నుండి ఆయన ఒక్కడే ప్రత్యేకింపబడుతూ వచ్చాడు. ఆయన ఒక్కడే దేవుని పిలుపును వింటూ వచ్చాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపి వారి యొక్క బంధువులను, తండ్రి ఇంటిని అంతటిని విడిచిపెట్టి దేవుని మాటను వెంబడిస్తూ వచ్చాడు. మరి ఆయన ద్వారా ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు కదా. ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 గోత్రములు, వారి ద్వారా అనేక వంశములు, అనేక జనాలు, మరి జనం వస్తా వచ్చింది. ఆ యొక్క జనము ప్రభువును అంగీకరించినటువంటి వారిగా, ప్రత్యేకింపబడినటువంటి ప్రజగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చినారు. మరి ఒక్కరమే రక్షింపబడ్డామేమో, ఒక్కదానవేనా? నీ ఇంట్లో ఒక్కదానవే నువ్వు ప్రభువును అంగీకరించినవా, ప్రభునందు విశ్వాసం ఉంచినవా? బాధపడకు. అందరూ నీ ద్వారా అందరూ ప్రభు దగ్గరకు రావాలి. కనుకనే ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో దేవుడు నిన్ను వెదకి రక్షించుకున్నాడు. నిన్ను ఒక అమూల్యమైనటువంటి ముత్యముగా తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడు. ప్రార్థించు. నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు, నీ కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కొరకు, నీ స్నేహితుల యొక్క రక్షణ కొరకు నీవు ప్రార్థించు. మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రవ్వా, నీ కొరకు నేను ఒక్క ఆత్మనైనా
సంపాదించాలి ప్రవ్వా, అటువంటి ఆ యొక్క భాగ్యము, అటువంటి ధన్యత నాకు దయచేయి ప్రవ్వా అని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించేటువంటి సాధనముగా, పాత్రగా నిన్ను వాడుకుంటాడు. చూద్దామా మనము యోహాను సువార్త 12వ అధ్యాయములో యేసు ప్రభు ఒక మాట అంటాడు. 22వ వచనంలో చూడండి. ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పెను. ఆంద్రయ్య ఫిలిప్పును చూచి యేసుతో చెప్పిరి. ఆంద్రయ్య ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే, మరి కింది వచనాలలో మనం చూసినట్లయితే నిన్ను చూడ్డానికి, పై వచనాలలో గ్రీసు దేశస్తులు నిన్ను చూడ్డానికి వచ్చారు అని చెప్పి వాళ్ళు వచ్చి యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు అంటాడు కదా, చూడండి ఒక మాట ఉంటుంది 32వ వచనంలో ఉంటది చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందున. నేను యేసు ప్రభువు భూమి నుండి పైకెత్తబడము అంటే మృతుల లోకంలో నుండి ఆది సంభూతుడుగా ఆయన ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు పైకెత్తబడ్డాడు అనంటే అనేకులను ఆయన యొద్దకు ఆకర్షించుట కొరకు, ఆయన యొద్దకు ఆకర్షించుట కొరకు. మరి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా లోకమునకు జీవము కలుగుతూ వచ్చింది. పాపములో ఉన్నటువంటి మానవులకు రక్షణ కలుగుతూ వచ్చింది. ఆయన పైకెత్తబడుటను బట్టి అందరూ ఆ సిలువ వైపు చూసి రక్షణను పొందుతూ వచ్చారు. ఎవరైతే సిలువను చూసి సిలువయందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ అనేటువంటిది అనుగ్రహింపబడింది. అందరూ అంట ఆయనను చూసిన వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంట, తన యొద్దకు ఆకర్షించుకుంటాడంట. మరి దేవుడు అనేకులను ఆకర్షించేవాడుగా ఉన్నాడు. మనము దేవుని బిడలమని చెప్పుకుంటున్నాము గనుక మనము కూడా అనేకులను ఆయన యొద్దకు ఆకర్షింపజేసేటువంటి వారిగా మనము ఉండాలి. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయము అక్కడ 9-10 వచనాలలో చూసుకున్నట్లయితే ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి కూడా ఆయన యొద్ద కొరకు, ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు వచ్చారంట. చూడండి, మనము ఈ లోకంలో అనేకులకు మరి ఆ కులమని, మతమని, జాతి అని ఏది లేదు, ధనమని, పేదరికమని, ధనవంతులని మరి ఏమీ లేదు. కానీ అందరినీ కూడా మనము దేవుని బిడ్డలనుగా, దేవుని వైపు తిప్పేటువంటి వారంగా ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయములో మరి 14వ వచనంలో అదే చెప్పాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని 11 మంది శిష్యులతో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము, క్రీస్తును అంగీకరించినటువంటి మనము మన దైనందిన జీవితములో ఆయనను ప్రకటించే వారిగా ఉండాలి. మాట ద్వారా, సువార్త ద్వారా, ప్రేమ ద్వారా, మన జీవితముల ద్వారా ఆయనను ప్రకటించి ఆయన యొద్దకు అనేకులను మనము ఆకర్షించేటువంటి వారముగా ఉండాలి. అందుకనే ప్రభువు తన స్వరక్తమును పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. అదే మరి పరమగీతముల్లో మనం చూసినట్లయితే చదువుకున్నాం కదా, 1వ అధ్యాయము 4వ వచనంలో, నీవు నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. అటువంటి ఆశ, అటువంటి రోషము కలిగినటువంటి క్రైస్తవ జీవితము మనము కలిగి ఉండాలి. రక్షణ అనేటువంటిది నీతో నాతో ఆగిపోకూడదు, అనేకులకు విస్తరించాలి. నీవు నేను ప్రభువును వెంబడిస్తా ఉన్నాము అని అంటే మన వరకే కాదండి, అనేకులను ప్రభువు యొక్క శిష్యులనుగా చేయాలి. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. నన్నాకర్షించిన నీ స్నేహబంధం
ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే యేసయ్యా నా చేయి పట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా నా చేయి పట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం మహాయండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు మహాయండకు కాలిన అరణ్యములో స్నేహించిన దేవుడవు నీవు సహాయకర్తగా తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీచిన ప్రభువా సహాయకర్తగా తోడు నిలచి తృప్తి పరచిన దేవా సేదదీచిన ప్రభువా నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం అనురాగ సంబంధం నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం అనురాగ సంబంధం చెడిన స్థితిలో లోకంలో పడి ఉండగా ప్రేమించిన నాదుడవు నీవు చెడిన స్థితిలో లోకంలో పడి ఉండగా ప్రేమించిన నాదుడవు నీవు సదాకాలం రక్షణనిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా సదాకాలం రక్షణనిచ్చి శక్తినిచ్చిన దేవా జీవమిచ్చిన ప్రభువా నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం నన్నాకర్షించిన నీ స్నేహబంధం ఆత్మీయ అనుబంధం ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే యేసయ్యా నా చేయి పట్టి
స్నేహ బంధం